భారతదేశంలో ముఖ్యంగా 3 మతాలు మాత్రమే ప్రాచుర్యంలో ఉన్నాయి. అవి 1 హిందూ మతము, 2 ఇస్లాం మతము, 3 క్రైస్తవ మతము. ఈ 3 ప్రధాన మతాల్లో ఏ గ్రంథంలో కుల వ్యవస్థ ఉందో తెలుసుకుందాం. మొదటిగా 3వ స్థానంలో ఉన్న క్రైస్తవ మతం గురించి చూస్తే, క్రిస్టియానిటీలో లేదా బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి. 1 పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధన యేసుక్రీస్తు రాకముందు ఉన్న గ్రంథము. ఇందులో ఎక్కడ కుల వ్యవస్థ గురించి వ్రాయబడలేదు. అలాగే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత వచ్చిన క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ఎక్కడ కుల ప్రస్తావన కానీ నీవు ఎక్కువ నీవు తక్కువ అని ఏ బోధ చేయలేదు. బైబిల్ మొత్తంలో కుల ప్రస్తావన లేదు. అలాగే భారతదేశంలో 2వ అతిపెద్ద మతం ఇస్లాం. ముస్లింలకు పవిత్ర గ్రంథం ఖురాన్. ఖురాన్లో కుల వ్యవస్థను గురించి ఎక్కడా వ్రాయబడలేదు. మానవులందరూ సమానమని, రంగు, జాతి, ప్రాంతము వల్ల వ్యత్యాసం చేయకూడదని ఖురాన్ చెబుతుంది. గ్రంథపరంగా కుల వ్యవస్థ లేదు. ఖురాన్లో ఎక్కడ కుల వ్యవస్థ గురించి వ్రాయలేదు. ఇస్లాం కూడా క్లారిటీగానే చెప్పింది. అలాగే భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్న అతిపెద్ద మతం హిందూ మతం. హిందూ ప్రామాణిక గ్రంథాలైనటువంటి 4 వేదాలు, 18 పురాణాలు ఇవే హిందూ మతానికి ఆధారాలు. మొట్టమొదట రచించబడిన వేద గ్రంథం ఋగ్వేదము. ఋగ్వేదము క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో వ్రాయబడింది. అయితే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారు. భారతదేశంలోనికి ఆర్యులు మధ్యాసియా మరియు పర్షియా నుండి వలస వచ్చారు. ఈ ఆర్యులు రాకతోనే కుల వ్యవస్థ ప్రారంభమైంది. హిందూ మతం మొదటి గ్రంథం అయినటువంటి ఋగ్వేదంలో కుల ప్రస్తావన బలంగా ఉంది. ఋగ్వేదం 10వ మండలం 90వ సూక్తాన్ని పురుష సూక్తం అని అంటారు. ఈ పురుష సూక్తంలో వర్ణ వ్యవస్థను గురించి ప్రస్తావించబడింది. దీనికి తెలుగులో అర్థం, బ్రహ్మ ముఖం నుండి బ్రాహ్మణులు, భుజముల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించారని అర్థం. హిందూ మతమునకు ప్రామాణికంగా చెప్పబడుచున్న మొదటి గ్రంథం ఋగ్వేదంలో కుల వ్యవస్థ పుట్టుకను గురించి స్పష్టంగా సాక్ష్యమిస్తుంది. అలాగే హిందూ గ్రంథమైన మనుస్మృతిలో కూడా కుల వ్యవస్థను గురించి స్పష్టంగా వ్రాశారు. ఇదే కాకుండా శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతలో కూడా కుల వ్యవస్థను గురించి మరింత స్పష్టంగా ఉంది. భగవద్గీత 4వ అధ్యాయం 13వ శ్లోకం ప్రకారం 4 వర్ణాలు అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్య, శూద్రులు నా చేతనే సృష్టింపబడ్డాయి అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పారు. ఇలా కులాలను విడగొట్టిందే హిందూ మతం. విభజించు పాలించు అనే నినాదం కూడా హిందూ మతంలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద మతాలైన క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ ఇటువంటి కుల ప్రస్తావన ఆ గ్రంథాలలో లేనే లేదు. మనుషులంతా సమానమని ఈ 2 గ్రంథాలు చెప్పాయి. భారతదేశంలో కులం కారణంగా పూర్వకాలం నుండి ఎన్నో హింసాత్మకమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంతోమంది బలైపోయారు. రాక్షసత్వం, రాచరిక పాలన కులం కారణంగా జరుగుతూనే ఉంది. అయితే భారతదేశంలో కుల వ్యవస్థ ఎప్పటికైనా పోతుందా అని ఆలోచిస్తే ఇప్పటికే ఎంతోమంది పోరాట యోధులు పోరాటం చేసి అలసిపోయారు. ఇది రానున్న కాలంలో పోతుంది అనుకోవడం ప్రశ్నార్థకమే. వేచి చూడాల్సిందే.